హాయ్ అండి. ఇవాళ రాఖీ పండగ. అందరికి శుభాకాంక్షలు. కాపోతే ఇక్కడ రాఖీ కళ అనేది కొన్ని ఇళ్లల్లో మనకి కనిపించడం కనుమరుగైపోయింది. ఇంతకుముందు చాలా సరదాగా, అట్టహాసంగా కొన్ని కొన్ని ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటాం. అది చెప్పాలంటే కవిత గారు, కేటీఆర్ గారు ఒక ఫ్యామిలీ, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక బాగా వెలిగారు కదా! ఇద్దరు. ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు జగన్ అలానే షర్మిల అన్న చెల్లెళ్ళు. ఇలా చూసుకుంటే ఇంకా వాళ్ళిద్దరు కూడా ఈరోజైతే రాఖీ వాళ్ళైతే కట్టలేదండి. అది కూర్చుంటే అఫీషియల్‌గా మనకైతే ఫోటోలు, ఆ వీడియోలు అయితే బయటకు వస్తాయి విజువల్స్. అక్కడ చూసుకుంటే షర్మిల గారు డబ్బుల కోసం వాళ్ళ అన్నని విమర్శలు కావచ్చు, లేకుంటే నా ఆస్తికి వాటా ఇవ్వలేదని కొన్ని కోపాలు కావచ్చు, వాళ్ళ అమ్మతోటి అటు సెపరేట్‌గా ఉండడం చూసాం. ఇటు పక్క కవిత గారైతే రీసెంట్‌గా మా మధ్య గొడవలు లేవని చెబుతూనే ఆమె సెపరేట్‌గా అధికారం కోసం లేకుంటే సెపరేట్‌గా నా దమ్మేంటి, నా పవర్ ఏంటి చూపిస్తానని రీసెంట్‌గా బీసీల కోసం ధర్నాకు సిద్ధపడడం కావచ్చు, లేకుంటే ఒక లేఖ అనేది రిలీజ్ చేసి ఆమె బయట పెట్టేసి వాళ్ళ అన్న మీద నెపం కావచ్చు, ఇలా రకరకాలుగా అయితే జరుగుతూ వచ్చింది. తర్వాత చూసుకుంటే మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. అన్నీ బాగానే సద్దుమణిగాని ఒక పక్కన కేటీఆర్, కవిత గారు చెప్పినప్పటికీ, ఈరోజైతే వాళ్ళ ఇంట్లో అయితే ఇలా రాఖీ పండుగ అయితే జరగలేదండి. జరిగుంటే కేసీఆర్ కూడా అందరూ కనిపించేవాళ్ళు అక్కడైతే. అలాంటిదేం జరగలేదనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఒక 2 సీఎం కుటుంబాలే కదా! ఒక పక్కన జగన్ సీఎంగా చేశారు. ఒక పక్కన కేసీఆర్ సీఎంగా చేశారు. రేపొద్దున ఫ్యూచర్‌లో సీఎం క్యాండిడేట్ ఇతను కేటీఆర్ గారు. కాబట్టి ఇలాంటి ఇళ్లల్లో ఇలాంటి అన్నా చెల్లెల మధ్యలో అయితే ఇలాంటి గొడవలైతే ఆహ్, ఆస్తుల కోసమే మెయిను డబ్బే అనమాట. ఇక్కడ డబ్బే శాసిస్తుంది కాబట్టి చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఫ్యూచర్‌లో మరి వీళ్ళు కలుస్తారా అంటే మేబీ కేటీఆర్, కవిత కలవచ్చేమో గానీ జగన్, షర్మిల కలిసే అవకాశం అయితే చాలా తక్కువుంది. మరి చూద్దాం మరి. ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది. ఈరోజు రక్షాబంధన్, రాఖీ పండుగ. దీన్నైతే వాళ్ళ ఇంట్లో ఎలాంటి పండుగ వాతావరణం అయితే కనిపించట్లేదు.